అండ్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఆ, ఏమంటారు, ఒక మోనోపోలీ స్టాక్ అన్నమాట. మోనోపోలీ స్టాక్ ఇంకొక స్టాక్ ఎఫెక్ట్ వల్ల స్లోగా ప్రైస్ పడిపోతుంది. చాలా మంచి స్టాక్ అన్నమాట. మోనోపోలీ స్టాక్ అంటే ఆ సెక్టార్ లోనే కింగ్ లాంటి స్టాక్ అన్నమాట. అటువంటి స్టాక్ కొంచెం ఫాల్ మూమెంట్ లో ఉంది. సో ఆ స్టాక్ ఏంటి, మరి ఇంత మోనోపోలీ స్టాక్ ని నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పాను, అది చాలా సార్లు అవుట్పుట్ ఇచ్చింది. ఈ స్టాక్ మళ్ళీ ఇప్పుడు ఫాలో అవుతూ ఉంది. దాని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనొచ్చా, కొనకూడదా, కొంటే అవుట్పుట్ ఇస్తుందా, ఎంత ఇస్తుంది అనేది చూద్దాం. సో మెయిన్ గా మన కంటెంట్ లోపలికి వెళ్లే ముందు ఏం చేయాలో మీకు తెలుసు కదా, కొత్త ఛానల్. సో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు తెలుసు, మనం ట్రేడింగ్ కానీ ఏ ఏ వర్క్ చేయాలి అన్నా ఇప్పుడున్న జనరేషన్ లో ద మోస్ట్ సేఫెస్ట్ థింగ్స్ ఏంటి అంటే ఓటీపీస్. ఓటీపీస్. సో ఈ డిపాజిటరీ సిస్టమ్స్ లో ఈ ఓటీపీస్ అనేవి చాలా మ్యాండేటరీ, ఈవెన్ దో ట్రేడింగ్ లో అయినా. మరి ఈ ఓటీపీస్ ని ఇష్యూ చేసే కంపెనీస్ చాలా కొన్ని అతి తక్కువ మాత్రమే ఉన్నాయి. వాటిలో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ ఇంకా తక్కువ ఉంది. వాటిలో వన్ ఆఫ్ ది కింగ్ మేకర్ సిడిఎస్ఎల్ అంట. సిడిఎస్ఎల్ అసలు ఏంటి? సిడిఎస్ఎల్ అంటే ఏంటి? సో సెంట్రల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అండి. సో దీన్నే కన్వీనియంట్, డిపెండబుల్, సెక్యూర్ లిమిటెడ్ గా కన్సిడర్ చేస్తారు. అంటే ఇది ఏం చేస్తుంది అంటే, మనం ట్రేడింగ్ చేసేటప్పుడు కానివ్వండి, లేదంటే మీ సేవ, వాటికి సంబంధించినవి సెక్యూర్డ్ ఓటీపీస్ ని మనకి ఇచ్చేస్తుంది. మన అకౌంట్స్ ని సెక్యూర్డ్ గా ఉంచుతుంది అనమాట. సో మీరు కావాలంటే మీ డిమాట్ అకౌంట్ లో షేర్స్ అమ్మేటప్పుడు చూడండి, ఖచ్చితంగా ఖచ్చితంగా దీని షేరు, అది ఈ ఓటీపీస్ నెసెసిటీ అనేది ఉంటుంది. అది ఇది మేజర్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఎన్ఎస్డిఎల్ మీ అందరికీ నిన్న వీడియోలో చెప్పాను. ఈ ఎన్ఎస్డిఎల్ ఈ మంత్ ఆగస్టు 30, రేపటి నుండి 28 నుండి, ఎల్లుండి నుండి మార్కెట్ లోపలికి ఐపీఓలో లాంచ్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే లాంచ్ అవుతుందని తెలియగానే పబ్లిక్ సిడిఎస్ఎల్ కి కాంపిటేటర్ గా ఫీల్ అయ్యి సో షేర్స్ ని కొంచెం సెల్ చేయడం స్టార్ట్ చేశారు. అది రీజన్ సెల్లింగ్ అని మనం చెప్పాల్సిన పని లేదు. థింగ్ ఏంటి అంటే, అది పడడం మనకి ఒక విధంగా బెనిఫిట్ అనే చెప్పాలి ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్స్ ని మీరు చూస్తే 1200 నుండి, ఇదిగోండి 1200 రేంజ్ నుండి కంటిన్యూస్ గా పెరిగిపోయి మే నుండి అప్రాక్సిమేట్లీ జూన్ 10 కే 1787కి వెళ్ళింది. అంటే 600 పాయింట్స్ ఇన్వెస్ట్మెంట్స్ లో లాంగ్ టర్మ్ లో ప్రాఫిట్ ఇచ్చింది. ఇదే స్టాక్ మళ్ళీ ఇప్పుడు పడుకుంటూ వస్తుంది, ఇంకా పడే అవకాశం ఉంది. స్టిల్ ఇట్స్ స్కోప్ ఫర్ ద ఫాల్ అన్నమాట. సో ఇది ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ 15,1550 వచ్చినా మీరు బై చేయొచ్చు. లేదు అంటే ఇంకొంచెం వెయిట్ చేస్తే 1465 అండ్ 1300 దాకా కూడా ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసుకుని, ఎందుకంటే వితౌట్ సిడిఎస్ఎల్ వితౌట్ సిడిఎస్ఎల్ దేర్ ఇస్ నో ట్రాన్సాక్షన్ సెక్యూరిటీస్. సో కంపల్సరీ ఇది దీని పర్టికులర్ గా మోనోపాలీ లాగా అనలేము, కానీ వీ కెన్ కన్సిడర్ యాజ్ ఏ మోనోపాలీ స్టాక్. మన ది బెస్ట్ స్టాక్. ఈవెన్ దో ఎన్ఎస్డిఎల్ వచ్చినా కూడా దీని వాల్యూ దీనికి ఉంటుంది. ఎటువంటి స్టాక్స్ ని మన ఇన్వెస్టర్స్ ఎవరు మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే ఇంకా బయింగ్ లెవెల్స్ కి రాలేదు, ఇంకా ఫాల్ అయ్యే అవకాశం ఉంది. ఫాల్ అయితే వెయిట్ చేసి కొనండి. సో అసలు మిస్ చేసుకోవద్దు. అలాగే రేపటి ప్రిడిక్షన్ కి వెళ్దాం. రేపటి ప్రిడిక్షన్ కి వెళ్తే ఆల్రెడీ నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ మీకు అన్ని క్లియర్ గా హిట్ అయ్యాయి. మార్నింగ్ సిఈ ఇచ్చాను, అన్ని సిఈ అయింది. తర్వాత మార్కెట్ పిఈ వచ్చింది. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో దాని తర్వాత మీకు ఆ, నిన్న వి- విమ్టా ల్యాబ్స్ ఇచ్చాను. సో విమ్టా ల్యాబ్స్ ఎక్కడ 680 దగ్గర మీకు బేరీస్ చేయమని చెప్పాను. 680 నుండి యాక్చువల్గా 680 నుండి అది మంచి, సారీ, నిన్న నిన్న ఇచ్చిన వాల్యూ. సో 680 నుండి మంచి బేరిష్ అయింది. సో చూసుకోవచ్చు. దాంతోపాటు ఇచ్చిన బిఎస్సి కానివ్వండి, ట్రెంట్ కానీ, అవన్నీ కూడా అవుట్పుట్ చూపెట్టింది. ఇది మన వీడియోస్ చూడడం వల్ల ఉండే బెనిఫిట్. అలాగే రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది, సో ఒక్కసారి రేపటి మార్కెట్ గురించి చూద్దాం. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి నిన్నటి వీడియోకి ఈ వీడియోకి. సో రేపు మీకు ఫస్ట్ ఇచ్చే కంపెనీ అంటే ఇంట్రాడేలో సారీ, ఇవి మూడు సో యా, ట్రెంట్ లేదు, చిన్న మిస్టేక్, కరెక్షన్. ట్రెంట్ తీసేద్దాం. ట్రెంట్ తీసేస్తే
లారిస్ ల్యాబొరేటరీ అండి. సో ఈ వెయిట్ 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 సారీ, ఇక్కడ పైన పెట్టాము. సో ట్రెంట్ కూడా కెన్ కన్సిడర్. సో ఇక్కడ చూడండి. సో లారిస్ ల్యాబొరేటరీ చిన్న చిన్న ఎర్రలు టైపింగ్ లో ఇక్కడ మనోడు కన్ఫ్యూజ్ చేశారు. సో ఇక్కడ చూడండి. ఫస్ట్ ఫస్ట్ ఇంట్రాడే స్టాక్స్ ని మీరు విమ్టా లాబొరేటరీస్ తీసుకోండి. సో ఇది 581 దగ్గరికి వెళ్తే మీరు బేరీస్ చేయండి. 581 దగ్గరికి, దీనికి టార్గెట్ వచ్చి 570, 560, 550 దాకా ఉంది. సో స్టాప్ లాస్ 592 అండి. లేదు, ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి, కేస్ టూ అనమాట. విమ్టా లాబొరేటరీలోనే కేస్ టూ 647 దగ్గర బేరీస్, 647 దగ్గరికి వెళ్ళింది అంటే మాత్రం అవుట్పుట్ చాలా హెవీగా కనబడుతుంది. సో దాని టార్గెట్ 640, 635, 620 ఉంది. సో స్టాప్ లాస్ వచ్చి 655 స్టాప్ లాస్ అండి. సో దాని తర్వాత మీకు సజెస్ట్ చేసే స్టాకు లారిస్ ల్యాబొరేటరీ అండి. ఎంట్రీ వెయిట్ 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 ఇంట్రాడే స్టాక్స్ లో మనం ఎంట్రీస్ రాంగ్ ఎంట్రీ చేశారు. సో ముందు ఆప్షన్స్ చెప్పేసి తర్వాత వెళ్దాం. సో యా, ఆప్షన్స్ కి వచ్చేసరికి ఇండెక్స్ లో రేపు సెన్సెక్స్ వెయిట్ చేయండి. రేపు ఆల్రెడీ డౌన్ మార్కెట్ లో ఉంది, మార్కెట్ ఇంకా ఎక్కువ పడే అవకాశాలే ఉంది. వెయిట్ చేసి 81,000 కి సిఈ వస్తే 81,000 దగ్గరకు వచ్చిన సిఈ నెక్స్ట్ వీక్ తీసుకోండి. ఈ వీక్ ఎక్స్పైరీ అసలు వద్దే వద్దు. సో నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా, సో బ్యాంక్ నిఫ్టీ కూడా మ్యాక్స్ 2 డేస్ మీరు అవాయిడ్ చేస్తే బెటర్. బ్యాంక్ నిఫ్టీ అవాయిడ్ చేస్తే బెటర్. లేదు అంటే 55,500 సిఈ బెస్ట్ అండి. ఇది నెక్స్ట్ వీక్ కనుక మీరు తీసుకుంటే, అంటే నెక్స్ట్ ఎక్స్పైరీకి అంటే నెక్స్ట్ మంత్ కనుక తీసుకుంటే చాలా అవుట్పుట్ కనబడుతుంది. నిఫ్టీ 50 అయితే సో వెయిట్ అండ్ బై 24,400 సిఈ అండి. అలాగే మిడ్ నిఫ్టీ 12,500 సిఈ. ఇవన్నీ కూడా వెయిట్ చేసి బై చేయాల్సిందే. ఫిన్ నిఫ్టీ 26,300 సిఈ. సో ఇది ఇండెక్స్ కి సంబంధించింది. ఎర్లీగా హరీబరీగా మనకి ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి వెళ్తేనే పనండి. మార్కెట్ అక్కడికి రాకపోతే పీలోనే క్లోజ్ అవ్వచ్చు, కానీ దానికి కావాల్సిన పని లేదు. సో బీ కాన్ఫిడెంట్ అండ్ స్టే విత్ ద టచ్. సో ఇది అలాగే లారిస్ లాబొరేటరీ ఎంట్రీ ప్రైస్ వచ్చి, ఒక నిమిషం, యా. సో లారిస్ లాబొరేటరీ ఎంట్రీ ప్రైస్ ఇది బేరిషే అండి. బేరిష్ ఎంట్రీ ప్రైస్ వచ్చి ఇంట్రాడేలో 881 ఇంట్రాడే బేరిష్ అండి. సో టార్గెట్ వచ్చి మీకు 870 దగ్గర నుండి, సో టార్గెట్ 870 దగ్గర నుండి, సో 860 అప్ టు 84 దాకా, 840 దాకా మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడుకోవచ్చు. సో స్టాప్ లాస్ వచ్చి 892 అండి. 892 అండి. సో అలాగే ఈ రెండు స్టాక్స్ చాలు. విమ్టా ట్రెంట్ తీసేయండి, లారిస్ ల్యాబొరేటరీ, విమ్టా ల్యాబొరేటరీస్, ఈ రెండు బేరీస్ చేసుకోండి. వీటితో పాటు నెక్స్ట్ మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. యూట్యూబ్ కామెంట్స్కి వెళ్తే యా. సో చల్లారావు గారు, గుడ్ మార్నింగ్ సర్జీ, గుడ్ మార్నింగ్ అండి. ఓహో, ఎవరు, విలియం మ్యాట్, నాలెడ్జ్ కంటెంట్ యాజ్ ఆల్వేస్. ఐ హ్యావ్ అన్ఎక్స్పెక్ట్ టు సో మెనీ లాసెస్ ట్రేడింగ్ ఇన్ మై ఓన్. ఐ ఆమ్ న్యూ టు ట్రేడింగ్. సో మన ఫారినర్స్ ని పట్టించుకో, మనకు మన తెలుగు వాళ్ళు ఉంటే చాలు. సో చాలా మంది తెలుగు వాళ్ళు కూడా కామెంట్లు పెట్టారు. పర్లేదు, మనం సంబంధం మనం వద్దు. సో శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. పండు గారు నైస్ ప్రిడిక్షన్ సార్, థ్యాంక్ యూ. బాలాజీ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ అండి. నాగభూషణం గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ప్రాఫిటబుల్ ఈక్విటీ స్టాక్స్ రెగ్యులర్లీ, థ్యాంక్ యూ అండి. గంగాధర్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ స్టాక్, థ్యాంక్ యూ అండి. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ స్టాక్స్, థ్యాంక్ యూ అండి.
నరేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. వెంకట్ గారు నైస్ ప్రిడిక్షన్ సార్, థ్యాంక్ యూ. శాంతి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ అండి. అరుణ గారు ట్రైనింగ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టు బుక్ ప్రాఫిట్స్, థ్యాంక్ యూ అండి. కళ్యాణి గారు గుడ్ ఈవినింగ్. రోహిణి గారు గుడ్ ఈవినింగ్. సో శ్రీకాంత్ చకోటి గారు సార్ వాట్ అబౌట్ ద శాంతి గోల్డ్ ఇంటర్నేషనల్ ఐపీఓ. సో దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు. బెటర్ ఏంటంటే దీనికి పెట్టే డబ్బులు ఎన్ఎస్డిఎల్ లో బెటర్ అండి. విశాల్ మెగామార్ట్ ఎంట్రీ ప్రైస్ చెప్పగలరు. సో ఇప్పుడైతే ఎంట్రీ ప్రైస్ లేదు, అది కొంచెం ఫాల్ అవుతుంది. ఫాల్ అయిన తర్వాత 125 అలా వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకోండి. డిఆర్ఎస్ రెడ్డి గారు రియల్లీ ఐ లవ్ వెరీ మచ్ సార్, ఐ మెట్ పర్సనల్లీ, గ్రేట్ ట్రిబ్యూట్ టు ఏపీజే కలాం గారు. సో థ్యాంక్ యూ అండి, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, ఆయన్ని రిమెంబర్ చేసుకోవాలి. జేసు సూరి గారు సో గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. రైట్, సో ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్ కి క్లియర్ చేసాం. సో ఎవరు మిస్ చేసుకోవద్దు, సిడిఎస్ఎల్ లాంటి మంచి స్టాక్స్, గోల్డెన్ గోల్డెన్ ఆపర్చునిటీస్ మీకు రావు. సో క్యాచ్ చేసుకోండి. సో వండర్ఫుల్ ఆపర్చునిటీ అన్నమాట. కొంచెం ఓపిక పడితే ఇంకా పడుతుంది. సో కుదిరితే బై చేయొచ్చు, ఒకవేళ ఓపిక పడ్డా యావరేజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో రిపీటెడ్ గా జరగవు ఇటువంటి సినారియోస్. అటువంటి స్టాక్స్ పడాలంటే ఇటువంటి పెద్ద ఇష్యూస్ మాత్రమే ఏదైనా జరిగితే మాత్రమే అవుతుంది. సో ప్లీజ్ బీ ఫోకస్ అండ్ ప్లీజ్ యూజ్ ద ఆపర్చునిటీ. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది దాన్ని ఏమంటారు, హ్యాక్ జరిగి డిలీట్ అయిపోయింది. రైట్, చాలా విషయాలు జరుగుతున్నాయి. యూట్యూబ్ ఛానల్ పోయింది, టెలిగ్రామ్ ఛానల్ పోయింది, పోనీయండి. సో మన కొత్త ఛానల్ ఇప్పుడు బయోలో పేస్ట్ చేస్తున్నాను. సో దాన్ని ఫాలో అయ్యి మన న్యూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆగస్ట్ 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో దానికి మన డిస్ప్లే మీద కనబడుతున్న నెంబర్ 9505003433, ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. లేదు ప్రిడిక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు మన పర్సనల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రైట్, సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అంటిల్, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఒక కామెంట్ రాయండి. ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్స్లో రాయండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.